Friends, welcome to our channel Competitive Universe 46. Today our question is if x is equal to root 3 plus root 2 divided by root 3 minus root 2, find x square plus 1 by x square. First of all, what is x ఇచ్చాడు మనం 1 by x కనుక్కొని అప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫార్ములాని యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చింది రాసుకున్నాను. x is equal to root 3 plus root 2 divided by root 3 minus root 2. దీని నుంచి మనకు 1 by x ఏమవుతుందంటే టోటల్గా ఈ ఎక్స్ వాల్యూ అనేది రెసిప్రోకల్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్లోకి పోద్ది, డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లోకి పోద్ది. అప్పుడు మనకు 1 by x వాల్యూ ఏమవుతుందంటే రూట్ 3 మైనస్ రూట్ 2 డివైడెడ్ బై రూట్ 3 ప్లస్ రూట్ 2 అవుతుంది ఫ్రెండ్స్. అంటే వాడు ఏం కనుక్కోమన్నాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ వాల్యూ కనుక్కోమన్నాడు కాబట్టి మనకు ఎక్స్ వాల్యూ తెలుసు. అదేవిధంగా 1 by x వాల్యూ కూడా తెలిస్తే మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనకు ఒక ఫార్ములా తెలియాలి ఫ్రెండ్స్. ఆ ఫార్ములా ఏంటంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ plus root b divided by root a minus root b, comma 1 by x is equal to root a minus root b by root a plus root b. ఈ ఫార్ములా ఉన్నట్లయితే డైరెక్ట్గా మనకు x ప్లస్ 1 by x వాల్యూ అనేది 2 ఇంటూ a ప్లస్ b డివైడెడ్ బై a మైనస్ b అవుతుంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్స్ వాల్యూ 1 by x వాల్యూ మనకు తెలిసినప్పుడు డైరెక్ట్గా x ప్లస్ 1 by x వాల్యూ అనేది 2 ఇంటూ a ప్లస్ b బై a మైనస్ b అవుతుంది. ఇప్పుడు మనకు a ప్లస్లో 3 ఉంది, b ప్లస్లో 2 ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా మనకు x ప్లస్ 1 by x వాల్యూ అనేది 2 ఇంటూ a ప్లస్ b డివైడెడ్ బై a మైనస్ b కాబట్టి a ప్లస్లో 3 ఉంది, b ప్లస్లో 2 ఉంది కాబట్టి మనకు 2 ఇంటూ a ప్లస్ b అంటే 3 ప్లస్ 2 డివైడెడ్ బై a మైనస్ b అంటే 3 మైనస్ 2. అప్పుడు మనకి ఇది 2 ఇంటూ 3 ప్లస్ 2 ఎంత ఫ్రెండ్స్ 5 మైనస్ 3లో నుంచి 2ని సబ్ట్రాక్ట్ చేస్తే 1 అంటే 2 5s ఆర్ 10 డివైడెడ్ బై 1 అంటే 10. అంటే ఇప్పుడు మనకు ఎక్స్ ప్లస్ 1 by x వాల్యూ డైరెక్ట్గా 10 వచ్చింది ఫ్రెండ్స్. కానీ వాడేం కనుక్కోమన్నాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకు ఇంకొక ఫార్ములా ఏం తెలియాలంటే ఇఫ్ ఎక్స్ ప్లస్ 1 by x ఈజ్ ఈక్వల్ టు k అయితే దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుందంటే k స్క్వేర్ మైనస్ 2. ఇప్పుడు డైరెక్ట్గా మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ వాల్యూ కావాలి కాబట్టి ఈ 10ని స్క్వేర్ చేసి దానిలో నుంచి 2ని సబ్ట్రాక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. 10 స్క్వేర్ అంటే ఎంత ఫ్రెండ్స్ 100 మైనస్ 2, 100 నుంచి 2ని సబ్ట్రాక్ట్ చేస్తే 98. మీ ఆన్సర్ ఆప్షన్ బి.